గవర్నమెంట్ రేషన్ కార్డు రద్దు చేయడానికి ముందుకొస్తుంది. ఎందుకు రేషన్ కార్డు రద్దు చేస్తుంది తెలుసా? ఇది రేవంత్ రెడ్డి వాడు పెద్ద హౌలపు వాడు. వాడి పిచ్చ స్కీములు వాడి బొంద ఆల్రెడీ వీడు హౌలపు కోడు ఉంది. ఈయనకి ఓటేసిన పని ఉన్నోనికి రైతు బంధు రాదు. ఇప్పుడు ఎవరెవరికి రావో కూడా చూడుర్రి. వాడు అడ్వకేట్లు డాక్టర్లు వీళ్ళందరిలో పేర్లు పెట్టిండు. సొంత ఇల్లు వీళ్ళందరికీ రావు. రేషన్ ఉన్న వాళ్ళకి పోతాయి ఇప్పుడు వీళ్ళందరికీ రేషన్ కార్డులు. మీద లీస్ట్ వచ్చింది చూడండి. ఫస్ట్ డాక్టర్స్ పోతారు, తర్వాత అడ్వకేట్లు, కార్లు ఉన్న వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు, సొంత ఇల్లు ఉన్నవాళ్ళు. ఇవన్నీ కామన్ ఈ రోజులలో. ఇల్లులు ఉండే వాళ్ళకి ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఇప్పుడు ఈ రోజులలో రోజు కూలి చేసేటోనికి కూడా ఉంటున్నాయి. 1 నెల 30,000 వస్తున్నాయి. అడ్డా మీద పోయేటోనికి రోజుకి 1000 రూపాయలు. ఇప్పుడు వీళ్ళందరికి పోతాయి వైట్ కార్డులు ఉన్నా కానీ. ఆర్ఎంపీ డాక్టర్లు అయినా వీళ్ళందరూ పోతాయి. అడ్వకేట్లు అందరు రిచ్ కాదు కదా, కొంతమంది పూర్ ఉన్నారు, మరి అలాగే కూడా పోతాయి. అంటే కార్ అంటే కూడా సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కుంటాడు. వాని ఇంట్లో రిక్వైర్మెంట్ ఉండి కొనుక్కుంటాడు, మరి వానికి కూడా తీసి పడేస్తాడు. మరి సొంత ఇల్లు అంటే కామన్. ఎవడో కష్టపడి ఏదో 20 ఏళ్ళ కింద కొనుక్కురు తక్కువ ధరలా. ఇప్పుడు వానికి కార్డు కూడా పోతుందంట. చార్టర్డ్ అకౌంట్, మా చార్టర్డ్ అకౌంట్ అందరు రిచ్లు ఉంటారా అది, మరి ఈయనకు కూడా పోతున్నాయి. చార్టర్డ్ అకౌంట్స్ సేల్స్ ట్యాక్స్ కట్టేటోళ్ళకి వీళ్ళందరికీ పోతాయంట. చార్టర్డ్ అకౌంటెంట్ అంటే ఇంకా సీఏ అనమాట, మనకు తెలిసిందే కదా. వీళ్ళకి కూడా పోతాయంట కార్డులు. అందరికీ కార్డులన్నీ రద్దు చేస్తున్నాడు. మరి ఫస్ట్ అయితే ఈయన ఇవ్వడమే స్టార్ట్ చేయలేదు, కానీ ముందే రద్దు చేస్తున్నాడు. ఇంకా రేవంత్ రెడ్డి వాడు ఎందుకు వచ్చిండో తెలియదు. ఉత్తమ్ కుమార్ వీళ్ళందరూ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి కర్ణాటకలో ఆల్రెడీ ఇదే మోసం చేస్తున్నారు. ఆల్రెడీ కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోతుంది. ఈ స్కీములే పెట్టి కర్ణాటక నాశనం చేసారు. ఏ స్కీములు అమలు కాలేదు. ఉట్టి ఫ్రీ బస్ తప్పితే ఏ స్కీమ్ అమలు కాలేదు. పైసలు లేవంటారు. కేంద్ర గవర్నమెంట్ ఏమి ఇస్తలేదు, అది ఇది అంటారు. మరి ఇవన్నీ కేసీఆర్ ఇస్తా అన్నాడు కదా. మరి అప్పు చేసో వాడు చేస్తా అన్నాడు. వాడిని కూలన్నోకి వీళ్ళు ఏదో చేస్తా పుడింగులు గిడింగులు అంటారు. ఇప్పుడు ఊర్లలో కరెంట్ పోతుంది, ఈ సిటీలోనే రోజు గంట సేపు పోతుంది. ఇక ఊర్లలో పరిస్థితి ఘోరం అవుతుంది. ఒక 2 సంవత్సరాలు అయితే ఇక ఊర్లలో జనాలు ఉండలేరు, మోటార్లు నడవవు. అయ్యో చూడు, కొత్తగా ఇంకో లిస్ట్ వచ్చింది చూడు. ఇగో వీళ్ళందరికీ ఏందో కొత్త రేషన్ కార్డు ఎవరెవరికి రావో తెలుసా. ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టేటోడు వానికి రాదు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి రాదు. 10,000 నెల ఆదాయం ఉన్న వాళ్ళకి రాదు. అంటే 10,000 నెల ఆదాయం అంటే అడ్డా మీద రోజు పోతే సిటీలో 1000 రూపాయలు 1200 వస్తుంది. మరి వానికి నెలకు 30,000 అన్నట్టు వానికి రాదు. 15,000 ఆదాయం ఉన్న పట్టణ వాసులు అంటే 15,000 సిటీలో కామను. ఊళ్ళలో గవర్నమెంట్ స్కీమ్లను నెలకి రోజుకి 700 ఇస్తారు కూలి పని పోయేటోళ్ళకి. 2 లక్షలు ఆదాయం దాటిన గ్రామీణులు అంట. 2 లక్షలు రానోడు ఎవడున్నాడు. ఖర్చులు ఇప్పుడున్న ఖర్చులకి 5 లక్షలు సంవత్సరానికి అవుతుంది. 3 లక్షలు దాటిన పట్టణ వాసులు 3 లక్షలు అంటే రెంట్లు అవుతున్నాయి. 3 లక్షలు రెంటే అవుతుంది. 3 ఎకరాల పంట పొలం ఉన్నా కానీ ఆయనకి రాదు. ఈ 7 ఎకరాలన్నర బీడు భూమి ఉన్నా కానీ రాదు. 3 లక్షల ఆదాయం దాటినోనికి రాదు. 2 లక్షల ఆదాయం దాటినోనికి ఊర్లలోనికి రాదు. 3 లక్షలు సిటీలో సంపాదించడానికి రాదు. పొలం పనికి పోతే వస్తాయి. 30 రోజులు పోతే నెలకు 15,000. రోజు 500 లెక్కన మినిమం వేసుకున్నా కానీ పొలం పనికి. కూలోనికి కూడా తీసి పడేస్తా అంటుండు రేషన్ కార్డు.
3 సిలిండర్లు అంటుండు, సంవత్సరానికి ఫ్రీ సిలిండర్ అన్నాడు. సూపర్ లగ్జరీ బస్ ఇస్తా అన్నాడు, అది తీసేసిండు. ఓన్లీ ఎక్స్ప్రెస్ వరకు పెట్టిండు. వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకే తెలియదు. 50 ఏళ్ళ పరిపాలనలో ఒక డ్యాము కనీసము ముందుకు కూడా తీసుకోపోలేదు, గుంత కూడా పెట్టలేదు వీళ్ళు. ఇవాళ వచ్చి ఏమేమో చేస్తా అంటే జనాలను నమ్మించి రేవంత్ రెడ్డి ఒకప్పుడు అన్నాడు కూడా, జనాలకి అబద్ధపు మాటలు చెప్తేనే గెలిపిస్తారు, మోసం చేయాలి జనాలని అన్నాడు. ఇప్పుడు అదే జరుగుతుంది. అందరూ ఓట్లు వేసి మోసపోయారు. ఇప్పుడు మీ పరిస్థితి ఏంది? ఓట్లు వేసిన పరిస్థితి మోసపోయారు మీరు. ఎట్టా ఇప్పుడు మీ ఓటు రద్దు చేసుకోలేరు, మీ జీవితాలు రద్దు అవుతున్నాయి. వీళ్ళు పెట్టిన స్కీములు అమలు కావు. ఓటు వేసినందుకు మీ జీవితాలు నాశనము. డెవలప్మెంట్ ఆగింది. ఊర్లలో పంటలకి నీళ్ళు ఉండవు, ఇండ్లకి కరెంట్ ఉండదు. మరి జనాలు ఎవరిని ఏం గెలిపిస్తున్నారో ఏమో తెలియదు. ఇప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. అప్పుడు ఎవరికి ఇస్తారు? అప్పుడు టీఆర్ఎస్కి వేసినా కానీ ఉపయోగం లేదు. ఎందుకంటే ఎంపీ అంటే ప్రైమ్ మినిస్టర్ కోసం అన్నట్టు ఎంపీ ఓట్లు. ప్రైమ్ మినిస్టర్ ఓట్లు కేసీఆర్కి వేసినా ఉపయోగం లేదు. బీజేపీకి వేస్తే ఏమైనా పైసలు తెస్తారేమో నమ్మకం ఉంటే. అది మోడీ నమ్ముతిస్తాడు. ఇప్పుడైతే కాంగ్రెస్ ఆల్రెడీ ముంచింది రాష్ట్రాన్ని. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు 20 రోజులకే 10,000 కోట్లు తెచ్చిర్రు. సంవత్సరానికి 3 లక్షల ఆదాయం దాటద్దు అన్నాడు. 3 ఎకరాలు పంట పొలం ఉన్నా కానీ తెల్లకాడు రద్దు, పెన్షన్ రాదు, రైతు బంధు రాదు, ఏం రాదు మీకు. ఈ పైసలు గవర్నమెంట్ స్కీములు రావు. అన్ని గవర్నమెంట్ స్కీములు తెల్ల కార్డు పెట్టిండు. వీళ్ళందరికీ తెల్ల కార్డులు రద్దు. అంటే మీరు ఏ స్కీమ్కి వర్తించారు అని అర్థం.